సీఎం కేసీఆర్ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ అన్నారు. ఖమ్మం జిల్లా కునిచెర్ల మండలంలో వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని అన్నారు. ఇలాంటి పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావట్లేదని అన్నారు. ఆ ఘనత ఒక కేసీఆర్కే దక్కిందని అన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తర్వాత తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చూసి విఘ్నత కలిగినటువంటి ఓటరు మహాశయులు అందరూ కూడా ఎవరు ఉంటే ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుంటుందనేటువంటి విషయం మీద మీరందరూ కూడా విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఓటు వేశామంటే వేశామన్నట్టు కాకుండా ఓటు అనేది చాలా పవిత్రమైంది, విలువ కలిగింది. అటువంటి ఓటుని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఒక మంచి పార్టీని గెలిపించుకుంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఆనాడు తెలంగాణ రాకముందు మన కుటుంబాలని పట్టించుకున్నటువంటి నాదుడే లేడు, కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మహానుభావుడు పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవిస్తున్నటువంటి మనం తప్పకుండా ఆయన రుణం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఆయన మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇంకా ఎన్నో సంక్షేమ ఫలాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి దయచేసి ఆయన అక్కడ ముఖ్యమంత్రి కావాలంటే మన ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ శాసనసభ సభ్యుడిగా నేను గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ చిన్నగోపతి గ్రామ ఓటర్ మహాశయులందరూ కూడా నా యొక్క కారు గుర్తుపైన మీ అమూల్యమైనటువంటి ఓటును వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీకు సేవ చేసేటువంటి భాగ్యం కలిగించండి అని చెప్పని శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారు నాయక్.